కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో హైదరాబాద్లో న్యూ ఇయర్ హంగామా మొదలవనుంది. కొత్త సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు జంట నగరాల ప్రజలు సిద్ధమవుతున్నారు. సరికొత్త రీతిలో న్యూ ఇయర్కు స్వాగతం పలకాలని ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలు అందరిలో ఆనందం నింపాలే తప్ప ప్రమాదాలకు కారణం కాకూడదని సిపి సజ్జనార్ పిలుపునిచ్చారు. అందుకే న్యూ ఇయర్ వేళ జంట నగరాల్లో ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్పై ఎవరిని అనుమతించరు. బేగంపేట్, టోలీ చౌకీ మినహా అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. ఇక ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ వే పైకి అనుమతిస్తారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్లోకి ప్రైవేటు బస్సులను అనుమతించరు. అర్ధరాత్రి వరకు నడవనున్న మెట్రో రైళ్లు ప్రయాణికులను సులభతరం చేయనున్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, 1 గంట వరకు బార్లు తెరిచే ఉంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ దొరికితే జైలుకే అంటున్నారు పోలీసులు. ట్రిపుల్ రైడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. రైట్, హైదరాబాద్లో న్యూ ఇయర్ జోష్ మొదలైపోయింది. దాంతో పాటుగా పోలీసులు కూడా ఫుల్ అలర్ట్గా ఉన్నారు. ఎంజాయ్ చేయండి, ఆంక్షల్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అంటున్నారు పోలీసులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, ఎక్కడున్నారు ప్రస్తుతం? 2026కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ అంతా కూడా రెడీగా కనిపిస్తోంది. పోలీసుల ఆంక్షల గురించి ఏమనుకుంటున్నారు, వివరాలేంటి? బిందు 2026 సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉన్నారు. సో న్యూ ఇయర్ ఫుల్ జోష్లో ఎంటర్ అవ్వడానికి కూడా హైదరాబాద్ వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఈవెంట్స్తో హైదరాబాద్ మొత్తంగా కూడా ప్యాక్ అయిపోయింది. సో మనతో పాటు ఇక్కడ బేగంపేటలో ఈవెంట్స్ కూడా చేస్తున్నారు. సో వీళ్ళు ఉన్నారు. చెప్పండి, మీ పేరేంటి? హాయ్ అండి, నేను ఎంసీ మాధవి రెడ్డి. కంట్రీ క్లబ్ ప్రెజెన్స్ ఏషియాస్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బ్యాచ్ 2026కి హైదరాబాద్ మీకు అందరికీ శుభాకాంక్షలు. వెరీ వార్మ్ వెల్కమ్. వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు 2026. న్యూ ఇయర్ అంటే మంచి గోల్స్ పెట్టుకుంటారు చాలా మంది. సో అది చేయాలి, ఇది చేయాలని. సో మీకు ఎలాంటి గోల్స్ ఉన్నాయి? నా గోల్స్ ఏంటంటే ఇంకా చాలా ఈవెంట్స్ చేయాలని, ఇంకా కొత్త ఇండస్ట్రీస్లో స్టెప్ చేసుకుంటూ ఒక మంచి ఈవెంట్ మేనేజర్గా. అంటే హైదరాబాద్లో ఈ న్యూ ఇయర్కి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని చెప్పి పోలీసులు బయట ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ హాట్ స్పాట్స్ అన్నీ కూడా పెట్టారు. సో వాళ్ళకు మెయిన్గా పీపుల్కి ఏం చెప్తారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తారు? ఫస్ట్ ఏ సెలబ్రేషన్ అయినా కానివ్వండి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ఆల్వేస్ ఆన్ ప్రయారిటీ. సో మీరు తాగాలనుకున్నా కానీ ట్యాక్సీస్ 24/7 అవైలబుల్ ఉన్నాయి. ఓలా ఉంది, ఊబర్ ఉంది. సో ఆ రిస్క్ మాత్రం తీసుకోవద్దు. ప్లీజ్ యూజ్ ద వెహికల్స్ విచ్ ఆర్ దేర్. క్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు హూ ఆర్ నాట్ డ్రింకింగ్, యూ కెన్ యూజ్ దేర్ సర్వీసెస్ యాజ్ వెల్. బట్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద హైదరాబాదీస్ వుడ్ బి, please do not drink and drive. Your safety, your security is the utmost priority. So take care of that, and I wish everyone a very happy new year 2026. థ్యాంక్ యూ. చూసారుగా, న్యూ ఇయర్లో ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. సో మంచి డ్రైవర్ను పెట్టుకోవాలి. సో సేఫ్గా ఇంటికి వెళ్ళండి అనేటువంటిది కూడా అందరు చెప్తున్నారు. సో న్యూ ఇయర్ని ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేయాలి, కానీ సేఫ్గా ఉండాలనేటువంటిది ఇక్కడ మనం చెప్తున్నాం. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ. మా కరెస్పాండెంట్ దిలీప్ జాయిన్ అవుతున్నారు, హైటెక్స్ దగ్గర ఉన్నారు. మొత్తం ఐటీ సెక్టర్ అంతా కూడా ఫుల్ సెలబ్రేషన్స్లో ఉంది ప్రస్తుతం. దిలీప్. సో బిందు, సో నూతన సంవత్సర వేడుకలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో నూతన సంవత్సర వేడుకలు అంటేనే హైదరాబాద్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అందులో ఐటీ కార్డర్ సో మరింతగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఇప్పటికే సిద్ధమని చెప్పారు. సో ప్రస్తుతం మనం హైటెక్ గ్రౌండ్లో ఉన్నాము. సో హైటెక్ గ్రౌండ్లో చూడొచ్చు, మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సో నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైందని చెప్పొచ్చు. సో 2025కి గ్రాండ్గా ముగింపు వేడుకలతో పాటు 2026 కూడా అంతే గ్రాండ్గా కూడా వెల్కమ్ చెప్పబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇక్కడ హైటెక్ గ్రౌండ్లో సో బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ సందడి చేయబోతుంది. అలాగే టాలీవుడ్ సింగర్ రామ్ మిరియాల కూడా సందడి చేయబోతున్నారు. సో ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తారు. ఎవరైతే టికెట్స్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా జోన్లు కూడా ఏర్పాటు చేస్తారు. సో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈవెంట్స్ నిర్వాహకులు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. సో ఏంటి హైటెక్స్లో ఏంటి స్పెషల్ ఏంటి ఈ న్యూ ఇయర్కి? సో హైదరాబాద్లో జరిగే ఈవెంట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే జనరలీ హైదరాబాద్ అంటేనే ఇట్స్ ఫేమస్ ఫర్ ఈవెంట్స్. సో దట్ టు హైటెక్స్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్స్ ఆఫ్ ఈవెంట్.
సో ఇక్కడ వచ్చేసి మనం బిగ్గెస్ట్ ఎల్ఈడి స్క్రీన్స్ బెస్ట్ ఇన్ సౌండ్ మనం ఇన్స్టాల్ చేసాము. అండ్ అలాగే మెయిన్ సన్నీ లియోన్ వస్తుంది, దానికి మెయిన్ క్రౌడ్ అట్రాక్ట్ అవుతారు. సన్నీ లియోన్ ఇంతకు ముందు కూడా పెర్ఫామ్ చేసింది, బట్ దిస్ టైమ్ ఇట్ వుడ్ బి ద బిగ్గెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ అని మనం అనుకోవచ్చు. టికెట్స్ ఎట్లా బుక్ అయిపోయా? టికెట్స్ అన్ని బుక్ అయ్యా? సో కస్టమర్లకు మీరు లిక్కర్ కానీ ఫుడ్ కానీ ఏమేమి అందుబాటులో ఉంచారు? సో టికెట్స్ వచ్చి మోర్ దాన్ 7,000 సేల్ అయ్యాయి అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్, ఎందుకంటే వాకింగ్ క్రౌడ్ కూడా ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. వై బికాస్ సిటీలో చాలా వరకు ఈవెంట్స్ క్యాన్సిల్ అయ్యాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 7,000 అని మేము అనుకుంటున్నాం. అండ్ అలాగే ఆల్ ఫుడ్ స్టాల్స్ అవైలబుల్ ఉన్నాయి, అట్లనే లిక్కర్ రైట్